హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఆలూ సమోసా అనమాట. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది మా ఇంట్లో అందరికీ పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా నచ్చే రెసిపీ అండి. సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. ఇది ఎలా చేసేదని మనం వీడియోలో చూసేద్దాం రండి. వీడియోలో పోయకముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉన్నది క్లిక్ చేయండి అని చెప్తూ, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. రండి ఇప్పుడు మనం వీడియోలో పోయి ఆలూ సమోసా ఎలా చేసేదని చూసేద్దాం. ఆలూ సమోసా చేసేదానికి ఇక్కడ నేనైతే ఒక 5-6 ఉల్లిగడ్డ పొటాటోని హాఫ్ కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకుని ఉన్నా. అలాగే ఇక్కడ పచ్చి బఠానీ తీసుకుని ఉన్నా, ఇది కూడా బాయిల్ చేసి పెట్టుకుని ఉన్నా. మీకు ఇక్కడ పచ్చి బఠానీ ఆప్షనల్ ఉంటే వాడండి, లేకపోతే ఒత్తు ఉల్లిగడ్డతోనే వాడుకోవచ్చు మనం పొటాటోతో. అలాగే ఇక్కడ కొత్తిమీర కొద్దిగా కట్ చేసి పెట్టుకుని ఉన్నా, అల్లం కొద్దిగా తురిమి పెట్టుకుని ఉండేది, పచ్చిమిర్చి కొద్దిగా, అలాగే ఒక్క ఆనియన్స్ సన్నగా కోసి పెట్టుకుని ఉన్నా. మీకు సన్నగా వద్దకపోతే మనం పొడుగా కూడా కోసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఒక కడాయి పెట్టి, ఇప్పుడు నేను ఇక్కడైతే ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. మనం కడాయిలో ఆయిల్ వేసాం కదా, దాంట్లో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ మనం తురిమి పెట్టుకొని అల్లం మొత్తం వేసి ఇప్పుడు మనం కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని వద్దాం. కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు పొడి, చిల్లీ పౌడర్ సహా యాడ్ చేసుకొని వద్దాం. కారానికి మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఇంతకుముందు పచ్చిమిర్చి యాడ్ చేసి ఉంటాం. అలాగే కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్. మన స్పైసెస్ ఇంతే మనం వాడుతుండేది. మీరు కంటే దీంట్లో కొద్దిగా చాట్ మసాలా కూడా వాడుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది లేకపోతే ఆప్షనల్, మనకి స్కిప్ చేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నా. ఉల్లిగడ్డను యాడ్ చేసుకుందాము. దీన్ని చేతులతోనే ఇలా స్మాష్ చేసుకునేద్దాం. స్మాష్ చేసుకొని మనం దీన్ని డైరెక్ట్ అలాగే కడాయిలో యాడ్ చేసుకునేద్దాం. ఇప్పుడు మనం మొత్తం స్మాష్ చేసుకుని ఉల్లిగడ్డ ఏదైతే ఉంది పొటాటో, దీంట్లో యాడ్ చేసుకునేద్దాం. సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునేచ్చండి. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. మనం బయట స్ట్రీట్ ఫుడ్లో కానీ మనం బయట తెచ్చుకునేదానికైనా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి. చాలా మనకు లంచ్ బాక్స్ కూడా మనం దీన్ని పిల్లలకి ఇచ్చి పంపించవచ్చు. లంచ్ బాక్స్లో మనం స్నాక్స్కి మనం దీన్ని చేసి పిల్లలకి ఇస్తే పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారండి, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా బఠానీ సహా యాడ్ చేసుకొని వద్దాం. ఇప్పుడు బఠానీ వేసుకొని ఫుల్ మళ్ళీ కలుపుకొనేయాలి, మెత్తంగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఇంతే సింపుల్గా మనం ఇంట్లోనే ఆలూ సమోసా రెడీ చేసేవచ్చు. దీనికి ఎలాంటి మన స్పైసెస్ అయితే చాట్ మసాలా కానీ ఇంకేది ఎలాంటి స్పైసెస్ వేయకుండా ఇంట్లో ఉండే స్పైసెస్తోనే మనం సింపుల్గా టేస్టీగా పిల్లలకి చేసి ఇస్తే చాలా ఇష్టపడి తింటారండి ఇంట్లో వాళ్ళందరూ. ఇప్పుడు మనకి ఆలూ స్టఫ్ రెడీ అయిపోయిందండి సమోసాలో పెట్టుకునేదానికి. దీంట్లో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకునేద్దాం. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకునేద్దాం. మనకి స్టఫింగ్ అనేది ఇలా రెడీ అయిపోయింది. పిండి ముందే కలిపెట్టుకున్నా, మైదా అలాగే కొద్దిగా వేసి నేను చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపెట్టుకున్నా. దీన్ని మనం చిన్న ఉండలాగా తీసుకొని చపాతీ ఎలా రుద్దుకుంటామో అలాగే రుద్దుకొని దాన్ని షేప్ ఇచ్చుకుందాం రండి. సమోసా ఎలా షేప్ ఇచ్చుకుంటామో అలాగే మనం చపాతీ రుద్దునట్టు రుద్దుకొని మనం దీన్ని రుద్దుకొనేద్దాం. ఇప్పుడు మనం పిండిని చపాతీ పిండిలాగా మనం రుద్దుకొనేయాలి. ఇప్పుడు మనం దీన్ని సమోసాకి ఎలా షేప్ కావాలో మనం అలా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా అడ్డంగా కోసుకొని ఉండా. దీనికి సుట్లు మనం వాటర్తో ఇలా కొద్దిగా చెమ్మ అనేది మనం ఇలా ఊరికే అలా వాటర్తో ఇలా అద్దుకొని వేస్తే మనకి ఆ స్టఫ్ పెట్టేటప్పుడు ఇది ఆయిల్ వేసేటప్పుడు వదులుకోదు, లేకపోతే మనకి ఆయిల్ వేసేటప్పుడు అది వదులుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అందువల్ల దాన్ని మనం నూనెతో ఇలా మా పక్కింట్లో అబ్బోడు ఉన్నాడు, వాడి వల్ల నాకు వాయిస్ అనేది వెళ్ళిపోతూ ఉంది. ఇలా మనం వాటర్తో కొద్దిగా అలా అద్దుతూ ఉంటే మనకి ఆయిల్లో వేసేటప్పుడు వదులుకోదు, మనకి స్టఫింగ్ కూడా బాగా దాంట్లో లోపల బాగా కూర్చుంటుంది, బాగా మనకి కుక్ కూడా బాగా అవుతుంది అనమాట, ఆయిల్లో త్వరగా కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ షేప్లో చేసుకొని దీంట్లో మనం స్టఫింగ్ చేసుకునేద్దాం. మనం ఏదైతే మనం ఆయిల్ స్టఫింగ్ చేసుకున్నాం కదా ఆలూ స్టఫింగ్, దాన్ని మనం దీంట్లో స్టఫింగ్ చేసుకునేద్దాం. ఇలా మనం సమోసాలాగా షేప్ ఇచ్చుకొనేస్తే చూడండి ఎంత బాగుంది. సుట్లు మనం ఇక్కడ వాటర్తో ఇలా అద్దేసి చెమ్మ చేసుకొని ఇలా మనం ఇలా చేసేస్తే మనకి సమోసా స్టఫింగ్కి ఇలా మనకి రెడీ అయిపోతుంది. సమోసా షేప్ చూస్తున్నారు కదండి, ఇలా చేసుకుంటే మనకి ఆయిల్లో వేసేటప్పుడు మనం వదులుకోదు, ఓపెన్ అయితే అవ్వదు, ఆయిల్లో బాగా ఉడుకుతుంది అనమాట. ఇంకొకటి కూడా మనం అలాగే రెడీ చేసుకునేద్దాం. ఇలా మనం
రెడీ చేసుకునేయాలి. చూడండి సమోసా షేప్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. మనం రోడ్ సైడ్ ఇది రోడ్లో స్ట్రీట్ ఫుడ్లో ఎలా అమ్ముతారో సేమ్ అలాగే ఉంది కదండి. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకునేద్దాం రండి. నేనైతే ఒక కడాయి పెట్టాను. దాంట్లో నూనె అయితే నేను ఫస్ట్ యాడ్ చేసుకున్నాను. అది ఇప్పుడైతే హీట్ అయిపోయింది. దీంట్లో మెల్లంగా మనం ఏదైతే స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి సమోసా రోలు, దీంట్లో యాడ్ చేసుకునేద్దాం. ఇలా మెల్లంగా కలుపుతూ ఉండాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, హైలో అయితే వద్దు. ఇలా అప్పుడప్పుడు ఇలా తిప్పుతా కలుపుకొని వేస్తే మనకి సమోసా అనేది రెడీ అయిపోతుంది. మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా మెల్లంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూడండి కలర్ అయితే కొద్దిగా మారింది, ఇంకా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి సమోసా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. దీన్ని మనం మరొక ప్లేట్లో సర్వింగ్ తీసుకునేద్దాం. చూస్తున్నారు కదండి, మనం ఇంట్లోనే సింపుల్గా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నచ్చేలాగా మనం ఇంట్లోనే ఆలూ సమోసా చేసుకునేవచ్చు. ఎంత క్రిస్పీగా ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.